నిఫ్టీ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 190 పాయింట్ల వరకు పాజిటివ్గా ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి ఒక 60 పాయింట్స్ అంటే 24,515 వరకు లో ఫామ్ చేసిన తర్వాత అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ కంటిన్యూస్ గా రోజంతా కూడాను అప్ సైడ్ మూవ్ తోనే వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద డే 24,550 నుంచి 24,620 ఈ 70 పాయింట్ల రేంజ్ లోనే ఎక్కువగా కదలాడింది. నిఫ్టీ చివరికి 390 పాయింట్లు లాప్పడి 24,774 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 544 పాయింట్లు లాప్పడి 78,639 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 983 పాయింట్లు లాప్పడి 58,247 దగ్గర క్లోజ్ అయింది. సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ ఐటీ 3.28% పాజిటివ్ గా క్లోజ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ మీడియా 3% వరకు నెగిటివ్ గా మూవ్ అవుతూ అండర్ పర్ఫార్మ్ చేసింది. నిఫ్టీ బ్యాంక్ 1.72% పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ ఆటో 1.48% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఓవరాల్ గా 23 సెక్టోరల్ ఇండిసెస్ ఉంటే ఒక్క సెక్టోరల్ ఇండిసెస్ మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అయింది. 22 సెక్టోరల్ ఇండిసెస్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే టోటల్ గా 3,505 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,360 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,027 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 2:1 అంటే 2 స్టాక్స్ అడ్వాన్స్ అయితే ఒక స్టాక్ మాత్రమే డిక్లైన్ అయింది. ఇక రేపటి నిఫ్టీ ఎక్స్పైరీకి ఓయి ప్రొఫైల్ చూడాలంటే కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ ఎక్కువగానే అన్వైండ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. మ్యాక్స్ పెయిన్ 24,550 దగ్గర ఉంటే మాక్సిమం ఓయి కాల్ సైడ్ 24,600 దగ్గర, మాక్సిమం ఓయి పుట్ సైడ్ 24,200 దగ్గర ఫామ్ అయింది. పీసీఆర్ 1.57 గా ఉంటే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ రెండు యాడ్ చేస్తే 110 పాయింట్లుగా వచ్చింది. మనం కన్సిడర్ చేసిన క్లోజింగ్ ప్రైస్ 24,600. దాని ప్రకారం చూస్తే కనుక 110 పాయింట్లు అప్ సైడ్, 110 పాయింట్లు డౌన్ సైడ్. దాని ప్రకారం చూస్తే కనుక 24,490 నుంచి 24,710 మధ్యలో ఎక్స్పైరీ ఉండే అవకాశం కనపడుతుంది. ఇక ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా బై చేస్తున్న ఎఫ్ఐఎస్ లాస్ట్ ఫ్రైడే 277 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐస్ 2,260 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. ఇక చార్ట్ పరంగా నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే రేపటి ఎక్స్పైరీ డేకి సపోర్ట్ 24,430, రెసిస్టెన్స్ 24,760. అయితే ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ 24,774 గా నమోదైనట్టు కనపడుతుంది. కానీ ఫైనల్ క్లోజింగ్ ప్రైస్ 3:30 టైంలో ఉన్న ఫైనల్ ప్రైస్ 24,600 అరౌండ్ లో ఉంది. సో 24,600 మనము క్లోజింగ్ ప్రైస్ కింద తీసుకోవాలి. 24,774 అనేది సమ్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్ గా కనపడుతుంది. ఈ రోజు ఎక్స్పైరీ టైమింగ్స్ మారడం తోటి కొన్ని స్టాక్స్ ఎక్స్పైరీ తర్వాత కూడాను ఇండిసెస్ క్లోజ్ అయిన తర్వాత కూడాను స్టాక్స్ ట్రేడ్ అవడం చూసాము. దాంతో క్లోజింగ్ ప్రైస్ అనేది క్యాలిక్యులేషన్ అంత కరెక్ట్ గా లేదనే అనిపిస్తుంది. రేపు మార్నింగ్ ఓపెనింగ్ ప్రైస్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ క్లోజింగ్ ప్రైస్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసి. అదర్వైజ్ సపోర్ట్ 24,430, రెసిస్టెన్స్ 24,760 చార్ట్ ప్రకారం చూస్తే కనుక ఆ రెండు లెవెల్స్ ని మనం నోటిఫై చేసుకుని మనము ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.